హాయ్ అందరికీ, ఈరోజు బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఏమో ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత మనం ఆనియన్ యాడ్ చేద్దాం. ఆనియన్ గోల్డిష్ బ్రౌన్ రావడానికి కొంచెం చాలా టైం తీసుకుంది. నాకు 15 to 20 minutes తీసుకుంది. అందులోకి మనం బిర్యానీ ఆకు కూడా వేసేసి ఇలా చూడండి, ఇలా గోల్డిష్ బ్రౌన్ వచ్చాక మనం ఇవి సపరేట్గా ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఎందుకు గిన్నెలో తీసుకున్నామంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది. మొత్తం ఆనియన్ అంతా గిన్నెలో తీసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి చికెన్ యాడ్ చేసుకొని, నాకు ఇక్కడ గంటె కొంచెం చిన్నదైపోయింది, సో నాకు అందుకే కలపడానికి ఇబ్బందిగా ఉంది. మీరైతే కొంచెం పెద్ద గంటె వాడండి. కొంచెం ఆయిల్లో ఒక 2-3 minutes అది బాయిల్ చేసిన తర్వాత మనం తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా చికెన్ మొత్తం వేడయిన తర్వాత, అంటే చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాత మనం పైన నుండి కొంచెం కొత్తిమీర చల్లేస్తే మన చికెన్ రెడీ. చికెన్ ఉడకడానికి మినిమం ఒక 15 to 30 minutes పడుతుంది. మంచిగా ఆ గ్రేవీ అనేది థిక్గా, ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఇలా థిక్గా రావాలి. ఇంకా నార్మల్ ఇంకా మనం దమ్కి ఎలా పెట్టుకుంటాం, మొత్తం చికెన్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ కింద ఒక లేయర్లా వేసి ఒక్కొక్క లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ ఇలా వేసి ఇంకా మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవన్నీ పైన నుండి అలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర, నేనైతే ఇక్కడ ఘీ కూడా యాడ్ చేస్తున్నా, మీకు ఆప్షనల్, అది మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇంకా ఘీ కూడా వేసేసుకొని మనం జస్ట్ ఒక 5 to 10 minutes దమ్కి పెట్టేస్తే మన వేడి బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.